కొత్తపల్లి కొత్త రుచులకు స్వాగతం. కేస్ హెర్బల్ పానీయం పొడి మనకు మంచి చేసే ఔషధ గుణాలున్న కొన్ని దినుసుల్ని చేర్చి మనం రోజు త్రాగే మజ్జిగను కానీ, అతిథులు వచ్చినప్పుడు ఇచ్చే నిమ్మరసాన్ని కానీ ఎంచక్కా చలువ చేసే ఆరోగ్య పానీయాలుగా మార్చుకోవచ్చు. ఇవి చాలా కమ్మగా ఉండటమే కాకుండా మన ఆరోగ్యానికి మేలు కూడా చేస్తాయి. ఇంటికి అతిథులు వచ్చినప్పుడు టీ కాఫీలకు బదులు 2 చెంచాల ఈ కేస్ హెర్బల్ పానీయం పొడిని ఒక గ్లాసుడు మజ్జిగలో గాని నిమ్మరసంలో గాని కలిపి అందులో కొంచెం తాజా పుదీనా ఆకు కొత్తిమీరను వేసి ఇవ్వండి. మనం ఇచ్చిన మజ్జిగ లేదా నిమ్మరసాల కమ్మటి రుచిని ఆస్వాదించి వారు దానికి మనకు అభిమానులు కావడం తథ్యం. అలసట పోగొట్టి సేద తీర్చే ఈ కేస్ హెర్బల్ పానీయం పొడిని ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దామా మరి. కేస్ హెర్బల్ పానీయం పొడి తయారీకి కావలసినవి: జీలకర్ర 200 గ్రాములు, మెంతులు 200 గ్రాములు, వాము 50 గ్రాములు. కేస్ హెర్బల్ పానీయం పొడిని తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ మీద బాణలిని ఉంచి దానిని సన్నటి సెగ మీద వేడి చేసుకోవాలి. వేడెక్కిన బాణలిలో ముందుగా మెంతులను వేసి అవి కమ్మటి వాసన వచ్చే వరకు 3-4 నిమిషాల పాటు కలయి త్రిప్పుతూ వేయించుకోవాలి. తరువాత వీటికి జీలకర్రను జత చేసి మరో 2 నిమిషాల పాటు వేయించాలి. తరువాత ఇందులోనే వాముని కూడా వేసి 1 నిమిషం మాత్రమే వేయించి స్టవ్ని కట్టివేసి బాణెల్లో వేగిన అన్నింటినీ తీసి ప్రక్కన ఉంచుకోవాలి. ఇవి చల్లారిన తరువాత వీటిని మిక్సీ జార్లో వేసి మెత్తగా పొడిలాగా గ్రైండ్ చేసి ఉంచుకోవాలి. అంతే, కేస్ హెర్బల్ పానీయం పొడి తయారు. మా ఈ కేస్ హెర్బల్ పానీయం పొడిని గట్టి మూత ఉన్న బాక్స్లోకి తీసుకొని జాగ్రత్త చేసుకుంటే 3 నెలల పాటైనా నిలువ ఉంటుంది. తయారుగా ఉన్న ఈ కేస్ హెర్బల్ పానీయం పొడిని ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. మా కేస్ హెర్బల్ పానీయం పొడి తయారీ వీడియోని వీక్షించినందుకు ధన్యవాదాలు. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ కొట్టి మా కొత్తపల్లి కొత్త రుచులు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మా వంటకాల లేటెస్ట్ అప్డేట్ల కోసం బెల్ బటన్ని నొక్కండి. అంతేగాక మీ స్నేహితులకు బంధువులకు మా ఛానల్ లింకును షేర్ చేయండి.